హాయ్ అండి. ఉసిరికాయ పచ్చడి నేనెలా చేస్తానో చూపించబోతున్నాను. ఇక్కడ కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి వాటిని తడి లేకుండా ఆరిన తర్వాత వేయించుకోవాలండి ముందుగా. ఇక్కడ మూకుడు పెట్టి ఒక కప్పుడు నూనె వేసుకొని ముందుగా వాటిని వేయించుకోవాలండి. చక్కగా ఎర్రటి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ మూకుడు తీసుకున్నానండి. స్టీల్ మూకుడు అది అడుగు మందంగా లేదు. దానివలన అడుగు పట్టేస్తూ ఉండేది. దానివల్ల కొంచెం కలర్ తక్కువతోనే నేను ఈసారి అయితే తీసేసాను. ఎప్పుడూ ఎర్రగా వేయించుకునేదాన్ని. మీరైతే కొంచెం మందపాటి మూకుడు పెట్టుకొని చక్కగా ఎర్రటి మొత్తం అన్ని ఉసిరికాయలు కూడా ఎర్రగా వేగే వరకు ఉంచుకొని మీరు తీసుకోండి. ఇలా అయినా బాగానే ఉందనుకోండి. బాగానే మగ్గిపోయాయి చక్కగాను. అగోండి విడిపోతున్నాయి చక్కగాను. మనం ఆ పిక్కలు తీసేటప్పుడు ఈజీగానే వచ్చేసాయి. కాకపోతే ఎర్రగా వేయించుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇలా కూడా బాగానే ఉంది, కానీ ఎర్రగా వేయించుకుంటే ఇంకా బాగుంటాయండి. మనం ఇలా తీసి చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. మనకి నచ్చితే మనం పిక్కలు తీసేసి అలా పాటుగా పెద్ద పెద్ద ముక్కలుగా అయినా సరే ఇలా వేసేసుకోవచ్చు. తర్వాత ఒక మూకుడు పెట్టుకొని ఒక కప్పుడు నూనె వేసుకొని ముందుగా ఆవాలు మాత్రమేనండి పోపుకి. ఒక ఆవాలు ఒకటే వేసుకున్నాను. ఆవాలు చిటపటమన్న తర్వాత ఇంగువ కూడా వేసేసుకొని స్టవ్ ఆపేయాలండి. స్టవ్ ఆపిన తర్వాత ఆ వేడి నూనె వేడిగా ఉంటున్నప్పుడు ఒక 15 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచేసి అవి కూడా వేసుకున్నాను. నాకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చుతుంది, అందుకని వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి వేసుకోకపోయినా సరే పర్వాలేదు. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ ఆ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసి బాగా అంతా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. తర్వాత మనం పొళ్ళన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ పులుపుకి చింతపండు అయినా వేసుకోవచ్చండి. నేనైతే నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక 5 నిమ్మకాయలని రసం తీసి పెట్టుకున్నాను. 5 నిమ్మకాయల రసం కూడా వేసేసుకున్నానండి. కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి 5 నిమ్మకాయల రసం వేసుకున్నాను. అదే చిన్న నిమ్మకాయలు అయితే ఒక 7 వరకు వేసుకోవచ్చు. ఆ నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని మనం ఉప్పు కారాలన్నీ వేసేసుకోవాలండి. ఇక్కడ నేను మెంతి పొడి ఒక్కటే తీసుకున్నానండి. మనం మెంతులు ఆవాలు కలిపిన పొడి కూడా తీసుకోవచ్చు. మెంతుల్ని ఎర్రగా వేయించేసి పొడి చేసి ఉంచుకుంటే ఇలా ఏదైనా పచ్చడిలో మనం వాడుకోవచ్చు కదండి. అలా నా దగ్గర ఉన్న పొడే నేను మెంతి పొడి ఇక్కడ వాడుతున్నాను. మెంతి పొడి కూడా ఒక 3-4 స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే 3 మ్యాంగో కారం వేసుకున్నానండి. కొంచెం ఎర్రగా కలర్ బాగుంటుందని వేసుకున్నాను. ఉన్నది నా దగ్గర, అందుకని 3 మ్యాంగో కారం పొడి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక పూటంతా అలా వదిలేసామంటే చక్కగా అంతా ఉప్పు కారాలన్నీ బాగా పడతాయండి. తర్వాత మనం కొంచెం చూసుకొని ఉప్పు కారం ఏది చాలకపోయినా తర్వాత మళ్ళీ మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.